హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో చాలా రోజులుగా మనం వెయిట్ చేస్తున్నటువంటి ఫైనల్ బయింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఫైనల్గా మార్కెట్లో రావడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక ఒక 10 డేస్ ఆల్మోస్ట్ అనమాట అండి. 10 డేస్ నుంచి మార్కెట్లో కంటిన్యూగా ఆల్మోస్ట్ ఒక డౌన్ఫాల్ అనేది మనం లేదంటే కొంచెం ఫ్లాట్ ఉండడం విట్నెస్ చేసాం. కానీ ఈరోజు ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రావడం జరిగింది. సో అండ్ నిఫ్టీ 276 పాయింట్లు అంటే 1.6% నిఫ్టీ పెరగడం జరిగిందనమాట అండి. అండ్ సిగ్నిఫికెంట్లీ ఇట్ క్లోజ్డ్ అబౌవ్ దట్ సైకలాజికల్ మార్క్ 17,000 పైన డెసిసివ్గా క్లియర్ కట్గా సో నిఫ్టీ క్లోజ్ అవడం అనేది వెరీ వెరీ పాజిటివ్ అనమాట అండి. సో అయితే ఈవెంట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఆర్బీఐ మానిటరీ పాలసీ 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా వచ్చింది అండ్ కామెంటరీ పాజిటివ్గా ఉందన్నమాట అండి. సో ఇన్ఫ్లేషన్ కొంచెం జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అది కొంచెం తగ్గించడం జరిగింది. సో అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకేం చేంజ్ చేయలేదు అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ఫర్దర్గా హైక్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అండి. సో శక్తికాంత దాస్ గారి కామెంటరీలో సో అది ఆప్టిమిస్టిక్గా తీసుకుని ఉండొచ్చు మార్కెట్. సో మార్కెట్లో సో మంచి ర్యాలీ అనేది మనం విట్నెస్ చేసాం అనమాట అండి. సో అయితే మీరు చూడొచ్చు దానికి రీజన్ వచ్చి 1565 కోట్లు ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ అమ్మారు. బట్ కానీ లుక్ ఎట్ ద డిఐఎస్ బయింగ్ ఫ్రెండ్స్, 3245 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం చాలా రోజుల నుంచి ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఓవరాల్గా ఒక మంచి బయింగ్ సపోర్ట్ అనేది సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నప్పటికీ కూడా డిఐఎస్ నుంచి మంచి బయింగ్ సపోర్ట్ వచ్చి మార్కెట్స్ హోల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట అండి. సో సెంటిమెంట్ చూసారు కదా, ఒక రోజులో ఇలా మారిపోతుంది అనమాట అండి. సో నేను చూస్తే మన పెండ్యులం కొంచెం టువర్డ్స్ నెగిటివ్ ఉండేది, ఒకసారి ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా వచ్చేయడం జరిగింది. కేవలం 9 స్టాక్స్ మాత్రమే నిఫ్టీ 50లో నెగిటివ్గా క్లోజ్ అయితే 41 షేర్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ సేమ్ సినారియో అనమాట అండి. సో నిఫ్టీ 500లో కూడా సో వండర్ఫుల్ స్ట్రెంత్ అనేది మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట అండి. రైట్. సో ఈ విధంగా చూస్తే కనుక సో మార్కెట్స్లో ఒక మంచి స్ట్రెంత్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే మార్కెట్ స్మిత్ విషయానికి వస్తే కనుక దే ఆర్ స్టిల్ డౌన్ ట్రెండ్ అనే చెప్తున్నారు అనమాట అండి. ఎందుకంటే దే విల్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో క్లియర్ కట్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తారన్నమాట అండి. ఓకే, సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఈరోజు స్టాక్స్ కూడా మీరు చూడొచ్చు, కొన్ని స్టాక్స్ వండర్ఫుల్గా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, చాలా స్టాక్స్ బాగా పెరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొన్ని స్టాక్స్లో స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రైట్ కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే టెక్నికల్స్ చూస్తే కనుక సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఈ లెవెల్ ఒకటి మనం డ్రా చేసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోస్ నుంచి కంటిన్యూగా నేను చెప్తా వచ్చాను కదండి. ఇక్కడ వేరే లైన్ కూడా డ్రా చేయడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్స్ దగ్గర అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ వీక్నెస్ కంటిన్యూ ఇంకా గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏవైనా నెగిటివ్ ఇంకా ఉంటే కనుక సో మళ్ళీ రియాక్షన్ రివర్స్ అవ్వచ్చు. అప్పుడు ఈ గ్యాప్స్ ఇంకా వర్స్ట్ కేస్ సినారియో, ఎక్స్ట్రీమ్ బేర్ కేస్ సినారియో అని నేను చెప్పడం జరిగింది కదా. సో అలాంటి సినారియోలో ఈ గ్యాప్స్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి కొంచెం ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ అయినట్టుగా అనిపిస్తుంది. లెట్ అస్ హోప్ సో. అండ్ పై లెవెల్లో గ్యాప్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ పై లెవెల్లో గ్యాప్ ఫిల్ చేయడానికి సో మార్కెట్ ట్రై చేయొచ్చు కాబట్టి సో మనం చూడొచ్చు అనమాట అండి ఖచ్చితంగా. సో కమింగ్ ఈ డేస్లో సో మనకి రేపు ఎల్లుండి హాలిడే కదా, సో మండే తర్వాత ఎనీ టైం 17,300 దాకా నిఫ్టీ వెళ్ళి ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట. అట్లీస్ట్ ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి అనదర్ 200-300 పాయింట్స్ నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. సో ఈ 2 రోజుల్లో ఏమైనా ఓవర్ నెట్ జరిగితే వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ టెక్నికల్స్ అయితే మాత్రం ఒక మంచి డౌన్ ట్రెండ్ తర్వాత ఒక మంచి పుల్ బ్యాక్ అనేది మనకి విట్నెస్ చేయడం జరిగింది, మనకి రావడం జరిగింది అనమాట. ఒకసారి ఫిబొనాచి కూడా చూద్దాం. సో ఏమైనా లెవెల్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయేమని. సో ఇది అరౌండ్ 50% లెవెల్ దాకా రావడం జరిగింది అనమాట అండి. రీసెంట్ స్వింగ్ ఏదైతే హై ఉందో, ఏదైతే ర్యాలీ ఉందో సో దాన్ని ఆల్మోస్ట్ 50% దగ్గర వచ్చి సో 0.38 లెవెల్ పైన క్లోజ్ అవ్వడం ఇట్ ఈస్ గుడ్ అనమాట అండి. ఓకే, సో కీ లెవెల్స్ దగ్గర రిట్రేస్మెంట్ అవ్వడం జరిగింది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మనం మర్చిపోకూడదు అంటే ఈ ఎం ప్యాటర్న్ ఏదైతే ఉందో సో డబుల్ టాప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది దాని నెక్ లైన్ అనమాట అండి ఇది. సో ఆ నెక్ లైన్ పైన క్లోజ్ అవుతేనే అప్ ట్రెండ్ ఫర్దర్గా మనకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో అప్ ట్రెండ్ ఫర్దర్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో అది పైన క్లోజ్ అవడం లేదనేది మండే మనకి గ్లోబల్ సెంటిమెంట్ బట్టి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మాత్రం సో మార్కెట్స్లో ఫాల్ కూడా సో మనం చూడొచ్చు అనమాట అండి. రైట్. సో అయితే క్యాండిల్ స్ట్రక్చర్, క్యాండిల్ ప్రైజ్ యాక్షన్ అయితే మాత్రం మంచి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. వాల్యూమ్స్ కూడా డీసెంట్ వాల్యూమ్స్ తోటే వచ్చింది కాబట్టి సో కొంచెం అప్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. అండ్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ రైట్ మరొకసారి సో మార్కెట్ బాటమ్ అవుతుంది అన్నట్టుగా మనకి సిగ్నల్ ఇస్తుందని చెప్పి 20 ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది మార్కెట్, 20 బిలో ఉంది ఇండెక్స్ అని చెప్పి
మార్కెట్ మూడ్ ఇండెక్స్ గురించి కూడా నేను మీతో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే ఇట్స్ ఓకే. అండ్ ప్రైస్ యాక్షన్ పరంగా తీసుకుంటే ప్రీవియస్గా బ్రేక్అవుట్ అయిన లెవెల్ అనమాట అండి. సో నవ్ ఇట్ మే రీటెస్ట్ ఫ్రమ్ హియర్, రీటెస్ట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట అండి. ఓకే, సో అందువల్ల ఇక్కడ నుంచి రీటెస్ట్ అవి కంటిన్యూ అవుతా లేదా మనం చూడాలి. ఒకవేళ ఎవరైనా బుల్లిష్ వ్యూతో ఉంటే కనుక సో డెఫినెట్గా ఒకవేళ ఎవరైనా కాల్స్ అవి బై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా బై చేయొచ్చు. బట్ స్టాప్ లాస్ మాత్రం మళ్ళీ ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ తోటి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఈటీఎఫ్స్ అవి కొన్నా కూడా రైట్ మళ్ళీ ర్యాలీ వచ్చేస్తుందేమో, మళ్ళీ మిస్ అయిపోతామేమో అనుకుంటే కనుక సో ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక 7% మాత్రమే ఫాల్ వచ్చిందనమాట అండి, నథింగ్ మేజర్. అందువల్ల నేను యాడ్ చేయట్లేదు. యాక్చువల్గా ఐ వాజ్ లుకింగ్ ఫర్ అరౌండ్ 10% కనీసం ఫాల్ వస్తే నేను యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంది అనమాట అండి. సో 7% దాకా కరెక్షన్ వచ్చింది. బట్ అందులో మళ్ళీ ఈ రోజు రికవరీతో కేవలం టాప్ నుంచి ఓన్లీ 5% మాత్రమే డౌన్ అయింది కాబట్టి సో ఫర్దర్గా యాడ్ చేయడానికి జస్ట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అనమాట అండి. ఓకే, అండ్ మల్టీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూస్తే కనుక సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనుకోండి. ఓకే, సో ఏదైతే ఛానల్ బ్రేక్అవుట్ అయ్యిందో ఇంచుమించు ఆ లెవెల్ దగ్గర, ఆ ట్రెండ్ లైన్ దగ్గర కూడా ఇది మల్టిపుల్ లెవెల్స్ సపోర్ట్ ఉంది. సో అందువల్ల ఏంటంటే సో మల్టీ టైం ఫ్రేమ్లో ఒక మంచి సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ తీసుకోవడం అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఇంటర్సెక్షన్ అంటారు అన్నమాట అండి ఇది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ ఇంటర్సెక్షన్ దగ్గర ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక మంచి బౌన్స్ అనేది ఈరోజు మనం విట్నెస్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట అండి. రైట్, సో అయితే ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో కొంచెం హడావిడి ఉంటుంది కదండి, జస్ట్ వాలటైలిటీ అనేది మనం అవాయిడ్ చేయలేం కదా. సో ఎందుకంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ న్యూస్ అది వచ్చినప్పుడు కొంచెం క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట అండి, షేక్ అవుట్ అంటారన్నమాట. జస్ట్ లో బ్రేక్ అయిపోద్దా డేలో అన్నట్టుగా 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో సో యాక్చువల్గా మార్నింగ్ రిజెక్షన్ వచ్చిందనమాట అండి. సో గ్యాప్ కొంచెం ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, రికవరీ వచ్చినా మళ్ళీ ఏదైతే జస్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ వచ్చి టైంకి ఒక మీరు డిప్ చూసారా. సో అంటే లో మళ్ళీ అంటే చాలామంది ఏంటంటే సో బుల్లిష్ బై చేసినా కూడా డేలో కింద స్టాప్ లాస్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, డేలో స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా. మన సిస్టంలో స్టాప్ లాస్ పెడితే మనందరూ స్టాప్ లాస్లో ట్రిగ్గర్ అయిపోయినాయి. ఇక్కడ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది చూసారా. అంటే ఆల్గోస్ చాలా వండర్ఫుల్గా గేమ్ ప్లే చేస్తున్నాయి అనమాట అండి. సో ఆల్గోస్ అనేది మీరు ఈ మధ్యన సిస్టంలో మార్కెట్లో చాలా రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సంబడి మైట్ హ్యావ్ పుట్ ఆర్డర్స్, ఎవరైతే నార్మల్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ ఆర్డర్స్ నార్మల్గా డేలో స్టాప్ లాస్ పెట్టి ఒకవేళ ఇక్కడ బయింగ్ చేసి ఉంటే సో డేలో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది. సో తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో చూసారా. సో ఈ విధంగా ఏంటంటే సో మార్కెట్లో ఆల్గోస్ యొక్క రోల్ అనేది స్లోగా పెరిగిపోతుంది అనమాట అండి. అందువల్ల మనం చాలా ఇన్ఫార్మ్డ్గా చాలా తెలుసుకుని ఇంప్రూవ్ చేసుకుని నాలెడ్జ్ స్కిల్స్ అప్పుడు మాత్రమే చేయాలి తప్ప సో అదర్వైజ్ నార్మల్గా చేస్తే మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. రైట్, ఎస్పెషల్లీ ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ కానివ్వండి. ఓకే, సో షార్ట్ స్ట్రాటజీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఆప్షన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ చేసే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. సో ఇవన్నీ కొంచెం చూసుకోవాలన్నమాట అండి, ఈ పాయింట్స్ చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. సో అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ అయిపోయిన తర్వాత మంచి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందనమాట అండి. ఈవెన్ యూరోప్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా సో యూరోప్లో కూడా పాజిటివ్ ఉంది కాబట్టి అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది. డౌ ఫ్యూచర్ కూడా ఇట్ వాజ్ ఇండికేటింగ్ వెరీ పాజిటివ్ అనమాట అండి. సో పాజిటివ్ మూమెంట్ అనేది సో ఇండికేట్ చేయడం జరిగింది అనమాట అండి. రైట్, సో ఓవరాల్గా సో థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్ అండ్ లుకింగ్ టు ఆప్షన్ చైన్ చూసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పడం జరిగింది కదా, ఎక్స్ట్రీమ్ షార్ట్స్ అనమాట. అంటే కాల్స్ తెగ సెల్లింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నంత షార్ట్స్ సిస్టంలో ఇప్పుడు దాకా లేవన్నమాట అండి. చాలా సివియర్గా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ అయినాయి అని చెప్పి మీరు న్యూస్లో అది కూడా చెప్తున్నారు, మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో అయితే ఎక్స్ట్రీమ్ కాల్ సెల్లింగ్ చేశారు. ఇప్పుడు మనకి గుడ్ సైన్ ఏంటంటే సో ఇదంతా కూడా అన్వైండింగ్. సో 16,900 దగ్గర, 17,000 దగ్గర సో ఎవరైతే రైటింగ్ చేశారో దే ఆర్ రన్నింగ్. ఓకే అండి, సో దే ఆర్ అన్వైండింగ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ దే ఆర్ బిల్డింగ్, దే ఆర్ టేకింగ్ న్యూ పొజిషన్స్ అరౌండ్ 17,100. రైట్, అందువల్ల మీరు చూస్తే కనుక కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది, ప్రీమియం పెరుగుతుందంటే సో కాల్స్ ఆర్ ఇన్ ద బయింగ్ మోడ్ అనమాట అండి. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువగా ఆప్షన్ ప్లేయర్స్ బయింగ్ చేస్తున్నారు కాల్ సైడ్. రైట్, అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ మీరు చూడొచ్చు అనమాట 16,000 దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్. సో ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,700 దగ్గర ఉందన్నమాట అండి. సో నిఫ్టీ లెవెల్స్ మీరు చూస్తే కనుక సో 16,700 అనేది ఒక మేజర్ సపోర్ట్ కింద ఉంటుందని చెప్పి అక్కడ పుట్ రేటింగ్ హెవీగా జరుగుతుంది. రైట్, అక్కడ నుంచే మీరు ఎగ్జాక్ట్ చూడొచ్చు అనమాట అండి. సో ఇలా మల్టిపుల్ డేటా పాయింట్స్ బట్టి మీరు చూడొచ్చు. సో డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ ఇంటర్ కనెక్షన్ దగ్గర ఉంది అండ్ ప్రీవియస్గా బ్రేక్అవుట్ అయిన దగ్గర రీటెస్ట్ అవ్వింది. సో అందువల్ల ఖచ్చితంగా సో 16,700 దగ్గర కిందకి వచ్చే ఛాన్సెస్ తక్కువ అని పీపుల్ ఆర్ షార్టింగ్ అనమాట. అంటే పుట్ రైటింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో 16,700 దగ్గర 73,000 కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అయిందంటే యూ కెన్ సీ అనమాట. ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ 1 lakh కాంట్రాక్ట్స్ ఓపెన్లో ఉన్నాయన్నమాట అండి.
ప్రీమియం తగ్గింది. సో అంటే ఇక్కడ షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి, అంటే పుట్ సైడ్ దే ఆర్ షార్టింగ్, రైట్. సో అదేవిధంగా సో అట్ ఈచ్ లెవెల్ 16,800 దగ్గర కూడా పుట్ రైటింగ్ జరిగింది. ఓకే, సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఈవెన్ ఎట్ ద మనీ దగ్గర కూడా 17,100 లెవెల్స్లో కూడా పుట్ రైటింగ్ అనేది ఈరోజు ఖచ్చితంగా జరిగిందనమాట అండి, రైట్. సో ఓవరాల్గా సో మార్కెట్లో అయితే ఆప్షన్ చైన్ బట్టి కానివ్వండి, సో డేటా పాయింట్స్ బట్టి కానివ్వండి, సో థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్. సో ప్రస్తుతానికి మళ్ళీ సినారియో మార్కెట్ సెంటిమెంట్ అంతా కూడా సో బేరిష్ వీక్నెస్ నుంచి బుల్లిష్గా మారిపోవడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే ఇది ఇలా ఉంటే సెక్టర్స్ మరి ఏం చేస్తాయి, ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఫార్మా స్టాక్స్లో మంచి మొమెంటం నేను చూసాను అనమాట అండి. బట్ ఇది అవుట్ పెర్ఫామ్ అయితే చేయలేదు, కానీ ఫార్మా స్టాక్స్ కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫార్మా స్టాక్స్లో కొంచెం బజ్ ఉన్నట్టుగా అనిపించింది నాకు, రైట్. సో అయితే సెక్టర్ రొటేషన్ వైజ్ చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్ వన్స్ అగైన్ సో బ్యాంకింగ్ స్టాక్స్ వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగింది. రియాలిటీ, ఫైనాన్షియల్స్ ఇవి మాత్రమే సో నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పెర్ఫామ్ చేసి పిఎస్యూ బ్యాంక్ 3% అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఏదైతే ఉందో 3% దాకా పెరగడం జరిగింది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, రైట్. సో అయితే అండర్ పెర్ఫామ్ చేసింది ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా అండర్ పెర్ఫామ్ చేసినట్టుగా ఉందన్నమాట అండి. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్, కొన్ని స్టాక్స్ అయితే మాత్రం మొమెంటం చాలా బాగుంది. బట్ ఓవరాల్గా ఆల్ సెక్టోరల్ ఇండిసెస్ దే క్లోజ్డ్ ఇన్ గ్రీన్, విచ్ ఈస్ వెరీ వెరీ నైస్, రైట్. మొత్తం అన్ని సెక్టోరల్ ఇండిసెస్ కూడా సో గ్రీన్లో క్లోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి, రైట్. సో అయితే గ్లోబల్ సెంటిమెంట్ కూడా చూస్తే యాక్చువల్గా పాజిటివ్గానే ఉంది. సో డాక్స్ నౌ స్టిల్ హోల్డింగ్ అనమాట అండి. సో యాక్చువల్గా ఇంట్రాడే గెయిన్స్ అయితే డాక్స్ ఇట్ గేవ్ అప్ అనమాట అండి. సో ఇట్ వెంట్ హై. సో ఇంట్రాడేలో ఇంకా చాలా పెరగడం జరిగింది, మీరు చూడొచ్చు అనమాట. అండ్ నవ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ అంటారు కదా, సో ఇన్సైడ్ క్యాండిల్ లాగా కూడా ఫామ్ అయిందనమాట అండి. అగైన్ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ లోయర్ లెవెల్స్లో. ఓకే, ఇది కూడా సమ్వేర్ బాటమ్ అవుద్దా లేదా అని చూడాలి. బట్ కానీ మిడిల్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో డేటా చూస్తే కనుక యూరోపియన్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అవన్నీ హిస్టారికల్ హై డబుల్ డిజిట్స్లో రావడం జరుగుతుంది. యూకే ఇవన్నీ కూడా యాక్చువల్గా థింగ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ అనమాట అండి. సో ఖచ్చితంగా మీరు చూస్తే కనుక సో డెవలప్డ్ ఎకానమీస్లో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది, రైట్. సో అది ఎలా సాల్వ్ అవుతుంది, ఏంటి, ఎంత టైం పట్టొచ్చు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్, రైట్. అండ్ డౌ, నాస్డాక్ ఇవన్నీ మీరు చూస్తే కనుక ఓకే, సో అగైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న సో మంచి ఫాల్, మేజర్ ఫాల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో అయితే ఇంకా దే నాట్ ఎట్ స్టార్టెడ్ ట్రేడింగ్. సో అయితే ఈరోజు పాజిటివ్గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో డౌ ఫ్యూచర్ ఇండికేటింగ్ పాజిటివ్ ఓపెనింగ్. సో అది పాజిటివ్గా ఎంతవరకు మెయింటైన్ అవుతుందో చూడాలన్నమాట, రైట్. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్, నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఇండియా విక్స్ తగ్గింది, నిన్న అరౌండ్ 4% తగ్గింది కదా, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ సైన్. సో మార్కెట్లో ఇప్పుడు అంత ఫియర్ లేదు. సో ఇవన్నీ సిగ్నల్స్ మార్కెట్ బాటమ్ అవడానికి అని చెప్పి నేను మనం అనుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా ఒక 6% కూల్ అవడం అనేది ఇట్స్ ఎ వెల్కమ్ థింగ్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్. సో మార్కెట్లో మళ్ళీ సో కొంచెం నార్మల్సీ రిస్టోర్ అవ్వచ్చు, మళ్ళీ స్లోగా సో మొమెంటం పికప్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ ద మూవింగ్ యావరేజ్, ఎగ్జాక్ట్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సో ఇట్ టుక్ సపోర్ట్. నిఫ్టీ ఎగ్జాక్ట్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇంటర్ క్రాస్ ఓవర్ అవుతుందన్నమాట అండి. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ నుంచి 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ స్లోలీ ఇట్ ఇస్ క్రాసింగ్ అబౌవ్, విచ్ ఇస్ వెరీ వెరీ బుల్లిష్. అది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో ఇక్కడ క్లియర్ కట్ స్ట్రెంత్ అనేది మనం చాలా రోజులు చూస్తున్నాం కదా. ఓకే, సో స్లోలీ ఇది రికవర్ అవ్వి మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చి ప్రైస్ బైక్ వెళ్తే కనుక సో బుల్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో సో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే సో మనకి ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నికల్స్ అండ్ మార్కెట్ సంబంధించింది. స్టాక్ విషయానికి వస్తే 1-2 స్టాక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసింది లాల్పాత్ ల్యాబ్ అండ్ రైట్, కొన్ని స్టాక్స్ అయితే వాళ్ళకి ఇవన్నీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట అండి. ఓకే, బట్ ఇండియా సిమెంట్ నేను షేర్ చేశాను కదా, ఇండియా సిమెంట్ బౌన్స్ అవుతుంది రిట్రేస్మెంట్ లెవెల్ నుంచి అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో ఏదైతే బ్రేక్అవుట్ అవ్విందో ఆ లెవెల్ నుంచి రిట్రేస్ అవుతుంది, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అని చెప్పాను కదా. ఈరోజు 10% దాకా పెరిగింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట అండి. సో విత్ ఇన్ ఇంట్రాడేలోనే లుక్ ఎట్ దిస్ 9.5% మీకు మొమెంటం రావడం జరిగింది అనమాట, రైట్. ఓకే, అండ్ ప్రతాప్ స్నాక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టిల్ ఇంకా అది బ్రేక్అవుట్ అవ్వలేదన్నమాట అండి. సో బట్ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో క్యాండిల్ విక్స్ అవి చూస్తే కనుక ఫుల్ స్ట్రెంత్ ఉన్నట్టుగా లేదనమాట, రైట్. అండ్ ఈ రోజు స్టాక్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకునేది గ్రాన్యూల్స్ అనమాట అండి. ఓకే, సో గ్రాన్యూల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, రైట్. సో కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ దేర్ ఈస్ అ ఫండమెంటల్ న్యూస్ ఆల్సో, బైబ్యాక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో బైబ్యాక్ కూడా జరుగుతుంది అనమాట అండి. సో అది కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో 300 లెవెల్స్లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ షోల్డర్ కింద మనం స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుని, అంటే ఒక లైక్ యు ఆర్ టేకింగ్ అరౌండ్ ఒక 45 రూపీస్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు అనమాట అండి. సో ఒక 45 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నారు ఫర్ టార్గెట్స్ ఆఫ్ అరౌండ్ 400, రైట్. అంటే ఒక 60 రూపీస్ దాకా, రైట్. ఓకే,
సో అంటే ఆల్మోస్ట్ 1:1 ఆ రిస్క్ రివార్డ్ వస్తుందన్నమాట అండి. ఓకే. సో 1:1 వస్తుంది. బట్ సో ఒకవేళ ఆ లెవెల్‌కి దాటి కూడా సస్టైన్ అవుతే కనుక 420, 30 లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో మోస్ట్లీ 1:1.5 దాకా మాక్సిమం మనకు వచ్చే ఛాన్సెస్ అయితే సో రిస్క్ రివార్డ్ సో ఈ ట్రేడ్‌లో కనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే వాల్యూమ్ అది మీరు చూడొచ్చు. లుక్ ఎట్ ద వాల్యూమ్ అండ్ లుక్ ఎట్ దిస్ బ్రేక్అవుట్ రైట్. సో వాల్యూమ్ ఏ లెవెల్‌లో వచ్చింది, సో దాని తర్వాత క్యాండిల్ ఫార్మేషన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఈరోజు యాక్చువల్‌గా వేరే స్టాక్ కూడా నేను షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట అండి. సో అది కానీ ఏంటంటే ఇట్ ఫెయిల్డ్ అనమాట. బ్రేక్అవుట్ యాక్చువల్లీ ఫెయిల్ అయిపోయింది. సో దట్ ఈస్ హెరిటేజ్ ఫుడ్స్ అనమాట అండి. సో నేను ట్రెండ్ లైన్స్ అవి డ్రా చేసుకోవడం జరిగింది. సో వాల్యూమ్ వండర్ఫుల్‌గా వచ్చింది. బట్ లుక్ ఎట్ ద క్యాండిల్ రైట్. సో వాల్యూమ్ బాగానే వచ్చింది కానీ సో దీని ఫాలో అప్ రావాలన్నమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో అది బ్రేక్అవుట్ అవ్వాలి ఫ్రెండ్స్. 350 లెవెల్ 360 లెవెల్ దాటి క్లోజ్ అయితే దెన్ వీ కెన్ కన్సిడర్ బయింగ్ దిస్ అనమాట రైట్. సో నేను కూడా అలారం సెటప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాటి బయింగ్ వచ్చి సో సస్టైన్ అవుతూ ఉంటే ప్రైజ్ దెన్ అప్పుడు మాత్రమే సో మనం ఈ స్టాక్ గురించి ఆలోచించాలన్నమాట. అయితే మంచి బేస్ అయితే ఫామ్ అవుతుంది. సో స్టాక్ సంబడీస్ అక్యుములేటింగ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఓకే. సో అయితే ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూడాలి రైట్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఆర్పీజీ లైఫ్ సైన్స్ అనమాట అండి. సో ఆర్పీజీ లైఫ్ సైన్స్ కూడా మీరు చూడొచ్చు. సో వండర్ఫుల్గా సో న్యూ 52 వీక్ హైకి స్టాక్ వెళ్ళిపోతుంది అనమాట అండి. ఓకే. అండ్ ఇది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక మంత్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ టువర్డ్స్ టిల్టెడ్ టువర్డ్స్ అప్ అని చెప్పి చూడొచ్చు అనమాట అండి. ఓకే. సో మంచి ప్యాటర్న్ అనమాట అండి ఇది. సో మంచి ప్యాటర్న్ ఎగ్జాక్ట్ నెక్ లైన్ దగ్గర ఉంది. ఓకే. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ స్లోపింగ్ అప్వర్డ్స్ అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట అండి. ఓకే. సో ఇది బ్రేక్అవుట్ కంటిన్యూ అయితే కనుక స్టాక్ 4 డిజిట్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 800 దాకా ఉంది కదా, 800 ఉంది, 1000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి రైట్. ఓకే. అయితే మనం ఒక 60 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. 740 బిలో వస్తే కనుక వీ హ్యావ్ టు ఎగ్జిట్ రైట్. మీరు చూస్తే కనుక బయింగ్ వచ్చినప్పుడల్లా వాల్యూమ్స్లో స్పర్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సంబడి ఈజ్ అక్యుములేటింగ్ అగ్రెసివ్లీ. సో ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ చార్ట్ అనమాట అండి. సో ఓకే. సో కీప్ దిస్ ఆల్సో ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అండ్ దాన్ని బట్టి మీరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్ రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చాలా మంది పిసినార్తనంగా ఉన్నారు మాట లైక్ చేయట్లేదు వీడియోని. సో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఆంధ్ర బుల్స్ లెర్న్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.